ఏంటి 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 తమ్ముడు ఇది ఏంటి సిండికేట్ మందా స్పిరిట్ మందు మందు తీసేసి స్పిరిట్ మీడియం చూపిస్తానే అది మొత్తం మీకు బెల్ట్ షాప్ లోకి అమ్మడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మీకు బెల్ట్ షాప్ లోకి అమ్మడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చినా ఒక్కొక్కరు ఏమో సస్తారు నీకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇచ్చిండా చెప్పు మరి ఎవరు మీరేమో బెల్ట్ షాప్ లోకి అమ్ముతారు ఒక్కొక్కడేమో తాగి చేస్తారు బయట మీ ఇష్టం కంటే అనిపిస్తుందా మీరు సిండికేట్ అయ్యి ఎవరికి రాస్తాం లేదు అమ్ముకుంటారు మాకు తెలియదు అనుకుంటున్నా ఎవరిచ్చింది మీకు పర్మిషన్ అది చెప్పు కదా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇచ్చిందా చెప్పన్నా కూడా బండి ఒరిజినల్ మందు తీసేసి వేరే స్పీడ్ అట్లా కలిసి అమ్ముతానన్నట్టు అట్లా వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు దొరకబట్టి తమ్ముడు మీదేంటిది అంటే మీది ఆర్గనైజేషన్ ఏంటిది డివైఎఫ్ఐ డివైఎఫ్ఐ మీది ఎవరు అంటే ఏం చెప్తారు ఇట్లా ఇందా మందు ఉందా ఓకే ఓకే ఏంటి కేబ్ లైట్ బిల్ కదా లైట్ బిల్లు ఐవి కోటర్లు అరే ఈ కేబ్ మొత్తం కింగ్ఫిషర్ మాత్రం స్పీడ్ అనేది అంతా కలిసి మాత్రం ఇవన్నీ కలిసి మాత్రమే అందే వీళ్ళు సపరేట్ స్టిక్కర్లు వేసి అమ్ముకోవడం సపరేట్ స్టిక్కర్లు సపరేట్ మందిది ఎల్ షాప్లో అమ్ముకోవడం వెరీ గుడ్ ఈ బార్ షాప్లో దొరికింది బార్ షాప్ వైన్ షాప్లలో కనబడేది బెల్ట్ షాప్లలో మాత్రమే దొరుకుతాయి ఇది వైన్ షాప్లో కేఫ్ లైట్ బిల్లు స్ట్రాంగ్ బిల్ కావాలని దొరికింది దౌర్జన్యం అంటే అన్న స్టిక్కర్ వీటికి స్టిక్కర్ ఉంటుంది వీళ్ళకు పర్మిషన్ ఇచ్చినట్టు వాళ్ళే మీదికి దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు ఎంత దౌర్జన్యం అంటే ఈ స్టిక్కర్ వేసుకొని లక్షలలో బిజినెస్ చేస్తారు వీళ్ళు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నాడా వాళ్ళకి ఇంత అందరికి తెలియకుండా నడుస్తుంది అని చెప్పి వాళ్ళే అంటున్నారు పోలీసు వాళ్ళకి తెలిసినట్టుంది ఇది మరి లేదంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్టుంది ఇది ఏం జరుగుతుంది మా మీదకే దాడికి వస్తున్నారు వాళ్ళు ఇంత దాడికి వచ్చే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కల్తీ కాకుండా ఖచ్చితంగా తీస్తామంటున్నా పక్కగా పెట్టుకున్నాం కదా అవసరం లేదన్నా ఎందుకు నీకు చూపిస్తా ఖచ్చితంగా చూడండి తెలవాలి ఇది ఏ ఆట కూడా
మేము ఒక యూత్ ఆర్గనైజేషన్ గా ప్రజలకు ఏం జరుగుతుందో చెప్పాలి. ఇప్పుడు ఎక్సైజ్ సూపరింటెండెంట్ 4-5 సార్లు కంప్లైంట్ చేసినాం, పట్టించుకుంటలేరంటే వాళ్ళు మీరంతా కుమ్మక్కయ్యరా. తమ్ముడు ఏం ఆర్గనైజేషన్ తమ్ముడు సార్ చెప్పు. అది డివైఎఫ్ఐ యూత్ ఆర్గనైజేషన్. ఓకే అది డివైఎఫ్ఐ. మేము గత 4-5 బ్యానర్ అయినా కూడా ఇప్పటి వరకు పట్టించుకున్న పరిస్థితి లేదు. అరే నాయన కల్తీ మధ్య నాయి చచ్చిపోతున్నారు జనాలు అంటే వైద్యులు ఉన్నా కూడా వైద్యులందరూ కలిసి ఇండికేట్ అయ్యి స్టిక్కర్ వేసుకొని అమ్ముతున్నారు. వీళ్ళేమో దౌర్జన్యంగా మీదకి వస్తున్నారు. ఇవి తీయొద్దు అంటారు. ఇది పరిస్థితి. వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకు ఇది ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి. ఈరోజు సమాధానం చెప్పకపోతే ఊరుకునేది లేదు. లక్షలలో సరిపోతుంది గ్రామాలకి. ఇది ఒక్క బాటిలు వైద్యులు 180 రూపాయలు దొరికితే వీళ్ళు 200కి అమ్ముతారు. 2 బండ్లు ఒకటేనా? అవసరం లేదు. అక్కడే ఉంచు పెడతామన్నా. ఏం తీసుకపోమండి. ఇంకోటి చేయకు. మీరు దౌర్జన్యానికి వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది చెప్తున్నా. అదే ఇదంతా కూడా ఇప్పుడు సీజ్ చేయాలి వాళ్ళు. లేదంటే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు చేస్తాను. లేకపోతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ పర్మిషన్ ఇచ్చినాక ఆర్డర్ కాపీ బొమ్మ గొడవ అవుతుంది నేను చేస్తాను.